చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణ్యన్ కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియనుంది. ఇక అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియక ముందే సిడిఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణ్యన్ నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిడిఎస్ పదవీకాలం ముగిసిన వెంటనే రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఏదైతే తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా సిడిఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. రాజా సుబ్రహ్మణ్యం ఏదైతే ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి మే 9, 2026న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది. అంటే ఈ రోజు ఈ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రాజా సుబ్రహ్మణి బాధ్యతలు చేపడతారు. ఆయన సిడిఎస్ గా మాత్రమే కాకుండా భారతదేశంలోని మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే డిఎంఏ ఉందో ఆ డిఎంఏ సెక్రటరీగా కూడా వ్యవహరించబోతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రహ్మణికి రక్షణ రంగంలో సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఎన్నో వార్ఫేర్స్ చూశారు. భారత సైన్యం ప్రస్తుతం ఏదైతే థియేటర్ కమాండ్ వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఈ మూడింటిని కూడా ఏకీకృతం చేసి ఈ భారీ సంస్కరణ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాజా సుబ్రహ్మణ్యం పైన ఉంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించినటువంటి సవాళ్లు కూడా ఆయన ముందున్నాయి. ఉత్తర చైనా అదేవిధంగా పశ్చిమంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ సరిహద్దుల్లో పరిస్థితుల పైన లోతైన అవగాహన కూడా ఆయనకుంది. ముఖ్యంగా ఎల్ఓసి వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన అనుభవం దేశ రక్షణకు కీలకం కాబోతోంది. ఇక రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, కొత్త సాంకేతికను, ఏఐ, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా సైన్యంలో ప్రవేశపెట్టేటువంటి లక్ష్యాలను ఆయన ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక త్రివిధ దళాలను సమన్వయం చేయటం, ఏదైతే మాజీ వైస్ చీఫ్ గా అదేవిధంగా మిలిటరీ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఆయనకు ఇతర దళాలతో ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా 3 దళాధిపతుల మధ్య సమన్వయం సాధించడానికి దోహదపడుతుంది. జనరల్ బిపిన్ రావత్ అదేవిధంగా జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత భారతదేశానికి 3వ సిడిఎస్ గా రాజా సుబ్రహ్మణి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన నియామకాన్ని రక్షణ వర్గాలు ఒక వ్యూహాత్మక అదేవిధంగా సమర్థమైనటువంటి ఎంపికగా పరిగణిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజే మరో నియామకం కూడా జరిగింది. అది ఏదైతే ఈ యొక్క నేవీకి సంబంధించినటువంటి అంశం. నేవీకి సంబంధించి కొద్దిసేపు క్రితం మనం చూసాం. భారత నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామి నాథన్ ను నియమించారు. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 31వ తేదీన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పదవి విరమణ చేసిన తర్వాత కొత్త నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం వెస్టర్న్ నేవల్ కమాండింగ్ చీఫ్ గా ఈ కృష్ణ స్వామినాథన్ కొనసాగుతున్నారు. మే 31న ఈ కొత్త బాధ్యతను ఆయన స్వీకరించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కృష్ణ.